ఐదుగురు హంతకులు, 3 ప్రాంతాలు, 10 నిమిషాలు భారీ కాల్పులు. పహల్గాం ఘటన గురించి 3 ముక్కల్లో చెబితే ఇదే. కానీ పోయిన ప్రాణాల సంఖ్య 26. కాగా ఆ టైంలో అసలేం జరిగింది? టూరిస్టులు, టెర్రరిస్టులు చేతికి ఎలా చిక్కారు? అక్కడ స్థితిగతులు ఎలాంటివి? కశ్మీర్, పెహల్గాం, బైసరన్. ఏప్రిల్ 22 మంగళవారం మధ్యాహ్నం 1:50 సమయం. ఆ టైంలో అక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నారు పర్యాటకులు. ఆ ప్రాంతమున్న స్థితిగతులను బట్టి చూస్తే ఉగ్రవాదులు వస్తారని వారెవరికీ కనీస అనుమానాల్లేవు. కాల్పులు జరుగుతాయన్న డౌట్ అంతకన్నా లేదు. దానికి తోడు బైసరన్ అని ఆ పచ్చిక బయళ్లకు చేరుకోవటానికి ఎంతో కష్టపడాలి. హుటాహుటిన అక్కడకు ఎవ్వరూ రాలేరు. పెహల్గాంకి 5 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండే ఆ ప్రాంతం చూడటానికి అత్యంత ప్రశాంతంగా, అంతే సేఫ్ గా ఉంటుంది. ఎవరైనా కింద నుంచి పైకి రావటానికి సుమారు గంట సమయం తీసుకుంటుంది. ఇదే ఉగ్రమూకలకు అదునుగా మారింది. ఇక్కడైతే వీలైనంత మందిని హతమార్చొచ్చన్న ఉద్దేశంతో సైనికుల దుస్తులు ధరించి మరీ వచ్చారు ముష్కరులు. దానికి తోడు ఈ ప్రాంతానికి ఆనుకుని ఒక అడవి ఉంటుంది. మామూలుగా అయితే ఇలాంటి ప్రాంతాలకు హుటాహుటిన వాహనాల్లో వచ్చి వేగంగా కాల్పులు జరిపి అంతే వేగంగా తిరిగి వెళ్లటానికి వీలుండదు. ఇటు ఉగ్రవాదులకైనా అటు భద్రతా దళాలకైనా ఎవరికైనా ఏమంతా వీలుగా ఉండదు. ఇది వీరికి అత్యంత సౌలభ్యంగా మారింది. వచ్చారు, స్త్రీ పురుష విభజన చేశారు, పిల్లల్ని కూడా వేరు చేశారు. ఇక పురుషుల్లోనూ హిందూ ముస్లిం తేడా చూశారు. 10 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. వేగంగా వచ్చిన అడవి గుండా వెళ్లిపోయారు. ఈ దుశ్చర్య రికార్డ్ చేయడానికి బాడీ కెమెరాలు ఉన్నట్టు చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. ఈ ప్రాంతం ఇంతటి సంక్లిష్టమైంది కావటం వల్లే మధ్యాహ్నం 1:50 కాల్పులు మొదలైతే 2:30 గంటలకు పోలీస్ హెచ్చరిక సామాన్యులకు చేరింది. 3 గంటలకు కానీ సహాయక చర్యలు ప్రారంభం కాలేదు. ఒకవేళ ఇదే ప్రాంతానికి రవాణా సౌలభ్యం ఉండి ఉంటే కాల్పులు జరిగినా కూడా ప్రాణాలతో ఉన్నవారిని హుటాహుటిన ఆసుపత్రికి చేర్చి ఉండొచ్చు. దీంతో పరిస్థితి మరోలా ఉండేది. ఈ కాల్పుల్లో గాయపడ్డ కొందరినైనా కాపాడి ఉండేవారు. కానీ ఇదే టెర్రరిస్టుల పాలిట వరంగా, టూరిస్టుల పాలిట శాపంగా మారింది. కశ్మీర్ లోయ చూసిన అత్యంత క్రూరమైన ఈ దాడిలో 25 మంది పర్యాటకులు చనిపోగా ఒక కశ్మీరీ హార్స్ రైడర్ మరణించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటన చేస్తుండగా ఈ దాడి జరిగింది. సౌదీలో ఉన్న ప్రధాని అర్థాంతరంగా భారత్ తిరిగొచ్చారు. ఈ హేయమైన చర్య వెనుక ఉన్నవారెవ్వరినీ వదిలిపెట్టమన్న హెచ్చరికలు చేశారు. అంతేకాదు, పెహల్గాం దాడి తరువాత కేంద్ర భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ భేటీ అయ్యింది. పాకిస్తాన్పై కఠిన చర్యలు చేపట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు చేశారు. అట్టారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టు మూసివేశారు. సార్క్ వీసాలు రద్దు చేశారు. ఇక పాక్ డిఫెన్స్ సలహాదారులైన పాకిస్తానీయులను భారత్లో పర్యటించడానికి అనుమతించబోమని తేల్చి చెప్పారు. మే 1 నాటికి హైకమిషన్ల సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించాలన్న నిర్ణయం తీసుకున్నారు.